కాసేపు యుద్ధం చేద్దాం అనుకుంటుంది, కాసేపు యుద్ధం వద్దు అనుకుంటుంది. ఓ పక్కన సైన్యాన్ని పంపిస్తుంటుంది, ఇంకో పక్కన సైన్యాన్ని వెనక్కి పిలిపించేసుకుంటారన్నటువంటి ప్రచారం జరుగుతుంటుంది. ట్రంప్ రోజు ట్రూత్లో ఒకటి చెప్తుంటాడు, వాళ్ళ పేపర్లు టీవీలో ఒకటి చెప్తుంటాయి. యుద్ధం ఆగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నారంటూ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళు కూడా రాసుకొచ్చారు, వాషింగ్టన్ టైమ్స్ లాంటి వాళ్ళు కూడా రాసుకొచ్చేసారు. తీరా చూస్తే అక్కడ ట్రంప్ ఇంకా యుద్ధం కొనసాగిస్తానంటాడు, కాసేపు ఏమో యుద్ధం ముందుకు వెళ్లాల్సింది అంటాడు, కాసేపు ఏమో ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం ఆపుతుందంటాడు, కాసేపు హార్ముజ్జాల సంధి కోసం పోరాడతామంటాడు, విముక్తి చేస్తానంటాడు, కాసేపు ఏమో హార్ముజ్జాల సంధిని వల్ల మాకే ప్రయోజనం లేదు, దాంట్లో మాకేమిది, అక్కడి నుంచి ఆయిల్ ఉత్పత్తి చేసుకో, మా ఆయిల్ మా దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు మీరందరితో అనుకోని మాకు సంబంధం లేదంటాడు, కాసేపు హార్ముజ్జాల సంధి దిగ్బంధాన్ని నుంచి విడిపిస్తామంటాడు, కాసేపు గల్ఫ్ దేశాల రక్షణ మాదంటాడు, గల్ఫ్ దేశాలు ఆళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోవాలంటాడు, నాటో మాతో భాగం అంటాడు, నాటో మా మాట ఎంటలేదు కాబట్టి దాన్ని వదిలేస్తామంటాడు. ఇంత గందరగోళం ప్రపంచ చరిత్రలో అమెరికాలో ఎప్పుడూ లేదు. అమెరికాలో ఒక అధ్యక్షుడు విదేశాంగ విధాన్ని ఇంత పెంటగా చేసినోడు ఎవడూ లేడు. నా వయసు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసి, ఈ 50 ఏళ్ళలో నేను ఇంత దరిద్రంగా అమెరికాలో ఉన్నటువంటి విధానాలను ఎప్పుడూ చూడలేదు, ఇంత గందరగోళంగా ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ దేశంలో ఇది మరి ఎందుకు అంగీకరిస్తున్నారో ఎలా అంగీకరిస్తున్నారో అర్థం కావట్లేదు.